आंटी दो चाय। హలో నాన్న. బాగున్నావా? నాకే నాన్న, బాగానే ఉన్నా. మొన్న కాలేజ్ ఫీజు ఎగ్జామ్ ఫీజు కట్టాలన్నావు కదా, దానికోసము డొంక దగ్గర పొలము బేరం పెట్టిన. పొలం ఎందుకు నాన్న? అట్లనే కొన్ని చిన్న చిన్న అప్పులు కూడా ఉన్నాయి, అయినా మళ్ళీ నువ్వు తిరిగి కొంటావు కదా, ఈరోజు నైట్ లోపు నీ అకౌంట్లోకి పైసలు వచ్చేస్తాయి. జాగ్రత్త నాన్న. సరే నాన్న. కొమ్మల్లో కూనే పిలిచేరారమ్మని, కోరిందేమో తన దారికి తోడని, కష్టం నింపిందా నిండు దోసిల్లని, కొట్లాడేద్దాం ఎవడైతే ఏందని, ఎగిరొద్దాం మావ రహదారుల గోల వద్దంటూ, ఎదురీతే కొడదాం మనమొకరికి ఒకరంటూ, ఎగిరొద్దాం మావ రహదారుల గోల వద్దంటూ, ఎదురీతే కొడదాం మనమొకరికి ఒకరంటూ. ఏమైందిరా ముఖమలా పెట్టావు? 15 years కష్టపడి కొన్నారా నాన్న పొలం. అదే మీ మనీ నా అకౌంట్లో వేస్తా అన్నాడు. ముందే చెప్తే అయిపోగదరా, ముందే చెప్తే ఏం చేస్తావురా? అక్కడనే వదిలేసి వచ్చామండి ఇక లేకుంటే లే పద. ఒకరేమో నీ ధైర్యం, ఒకరేమో నీ ప్రాణం, నలుగురితో సాగేటి పయనం, ఈ గాలే నీ సొంతం, విడిచేరాయే కాంతం, స్నేహాలే నింపే ఆనందం, దారులే ఎటుగా నిన్ను చేర్చును తేల్చుకో ఈ సమయం, లోకమే విడిచి నువ్వు సాగిపో ఆగదే ఏ నిమిషం, లోతుగా తొలిచే సాగాలి రాయి జీవితం, ఎగిరొద్దాం మావ రహదారుల గోల వద్దంటూ, ఎదురీతే కొడదాం మనమొకరికి ఒకరంటూ. సారీ సూర్య ఫర్ కమింగ్ లేట్. ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. ఇట్స్ ఓకే. నాకు రోహన్ ఏమైందని చెప్పాడు. కెన్ యూ జస్ట్ టెల్ మీ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్? ఆ రోజు టూర్కి వెళ్ళి వచ్చాం. వెయిట్ ఏ సెకండ్, ఇలానే చెప్తావా? లెట్స్ ఆర్డర్ సంథింగ్. మిల్క్ షేక్? నో నాకు కాఫీ, నాకు మిల్క్ షేక్ నచ్చదు. నాకు మాత్రం మిల్క్ షేకే ఫేవరెట్. యా, ఆ రోజు టూర్కి వెళ్ళి వచ్చాం. నైట్ వచ్చాక మెసేజ్ పాప్ అయింది.
బాయ్స్ మనీ వచ్చాయి. ఫొటోస్ పంపురా ముందు. ఏం చేద్దాం? పార్టీ చేసి ఫీజు కడదామా లేదా ఫీజు కట్టి పార్టీ చేద్దామా? ఏటీఎంకి పోయి మనీ తీద్దాం, ఫీ కడదాం, తర్వాత ఎగ్జామ్స్ రాద్దాం. ఏంటి బ్రో అంత మాట అన్నావు? వీడేంట్రా ఇంకా రావట్లేడు? విడ్రా చేస్తున్నాడా, ప్రింట్ చేస్తున్నాడా? ఏమైందిరా? ఇన్సఫిషియెంట్ అమౌంట్ అని వస్తుందిరా. బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు ఇంతేరా, డబ్బులే ఉంచారు ఏటీఎంలో. అరే నీ అబ్బా, ఏటీఎంలో కాదు నా అకౌంట్లో. 20 lakhs ఉన్నాయో కదరా? అదే అర్థం కావట్లేదు. మినీ స్టేట్మెంట్ తీస్తే నేను నైటే అమౌంట్ మొత్తం డెబిట్ అయింది చూపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం రా, నాకేం అర్థమైతలేదు. అరే ఎవడో నీ అకౌంట్ హ్యాక్ చేసి అంతా కొట్టేసేట్రా. పద పోలీస్ కంప్లీట్ ఇద్దాం. రే రోజుకు 100 కేసులు వస్తాయిరా, అవి సాల్వ్ వాళ్ళు ఏం చేయలేరు. టైం వేస్ట్ అవ్వాలి. సో కంప్లైంట్ ఇవ్వలేదా? ఇచ్చాం, బట్ ఇప్పటికే చాలా కేసెస్ ఉన్నాయి, ట్రై చేస్తామన్నారు. ఎందుకైనా మంచిదని రోహన్ని హెల్ప్ తీసుకోమన్నాడు. రియల్లీ సాడ్ సూర్య. నీ డివైజెస్ నుండి క్లియర్గా డేటా థెఫ్ట్ జరిగింది. ఏమైనా అన్నోన్ లింక్స్ క్లిక్ చేసావా? అన్నోన్ లింక్స్ అట్లా ఏం రాలే నాకు. బట్ నాకు డౌట్, నా అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అయినట్టు మెసేజ్ వచ్చింది, బట్ డెబిట్ అయినట్టు రాలే ఎందుకు? నువ్వు చూడకముందే డిలీట్ చేసి ఉండొచ్చు, లేదా అసలు మెసేజ్ రాకుండా బ్లాక్ చేసి ఉండొచ్చు. నీ డివైజెస్ అన్ని చెక్ చేయాలి. విల్ మీట్ టుమారో. బాయ్ సూర్య. సూర్య, నేను ఒకసారి నీ మొబైల్ చెక్ చేయాలి. నీ బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉన్న మెయిల్, మొబైల్ నంబర్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, యూపీఐ డీటెయిల్స్, అవసరమైతే నీ సోషల్ మీడియాకు మొత్తం నాకు యాక్సెస్ కావాలి. నా అమౌంట్ దొరికే ఛాన్స్ ఎంత పర్సెంటేజ్ ఉంది? 0. ఏంటి? యాజ్ ఆఫ్ నౌ 0%. మనం వెతికేదాన్ని బట్టి పర్సెంటేజ్ పెరగచ్చు. అసలు ఈ హ్యాకింగ్ ఫీల్డ్లోకి ఎలా వచ్చావు? ఐ లైక్ కంప్యూటర్స్. అందరు అమ్మాయిలకి జ్యువెలరీస్ అండ్ శారీస్ అంటేనే ఇష్టం ఉండదు కదా. ఇంట్రెస్టింగ్, ఇన్స్పైరింగ్ కూడా. హోల్డ్ ఆన్, ఐ గాట్ సంథింగ్. ఇట్స్ అ ఫిషింగ్ లింక్. నువ్వు లెజిట్ మెయిల్ అనుకొని క్లిక్ చేసి ఉంటావు, బట్ ఇట్స్ వెరీ డేంజరస్ సూర్య. అంటే ఇప్పుడు మనం ఏం చేయలేమా? ఈ హ్యాకింగ్ నుండి వెనక్కి తీసుకురాలేమా? నువ్వు కంగారు పడకు. 10% ప్రోగ్రెస్ ఉంది. వి గాట్ ద స్టార్టింగ్ పాయింట్. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో. మరి ఇప్పుడు నీ సిస్టమ్ హ్యాక్ అవ్వదా? నా అటాక్ వీక్ ఉండొచ్చు, కానీ నా డిఫెన్స్ చాలా స్ట్రాంగ్. ఇప్పుడు మనం ఫర్దర్గా ఈ ఐపీ అడ్రస్ కోసం ట్రై చేస్తే వాళ్ళకి తెలిసి అలర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. టైం సరిపోదు, రేపు మళ్ళీ ట్రై చేద్దాం. ఓకే? ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, ముందు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఫైనల్ సెమ్లో ఫెయిల్ అయితే చాలా టైం వేస్ట్ అవుతుంది. ఎగ్జామ్స్ రాయాలంటే మనీ కావాలిగా. ఇంకా నువ్వు మనకి దొరుకుతాయి అనుకుంటున్నావా? టైం వేస్ట్ అవ్వరాలు.
సూర్య, ఐ థింక్ వి గాట్ హిమ్. లొకేషన్ ట్రేస్ అవుతుంది చూడు. ఇది నరేష్ గారి లొకేషన్. ఆర్ యూ షూర్? ఎన్నిసార్లు వెళ్ళి అక్కడికి? ర్యాపిడో కూడా నేనే బుక్ చేసా. అదే లొకేషన్. హలో, అయిరా నాకు థ్రెట్నింగ్ వీడియో వచ్చింది. వాట్? ఏంటది? నువ్వే చూడు. లిఫ్ట్ చేయి. అరే నా సిస్టమ్ కూడా హ్యాక్ అయినట్టుందిరా. దాని కదా ఆపరేట్ చేసుకుంటుంది. ఎవడో మాస్క్ పెట్టుకున్న వీడియో ప్లే అవుతుంది. నువ్వే చూడు. Hi, hello, how are you? Hope this video finds you. Well, మీకు తెలియకుండా మీరు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. ఇది ఏమాత్రం భరించదగినది కాదు. అయినా నన్ను ఏమీ చేయలేదని చెప్పడానికి వచ్చాను. హాయిగా ఉన్న నా లైఫ్లోకి మీరు అనవసరంగా వస్తున్నారు. ఒక్కసారి నన్ను ప్రోవోక్ చేస్తే పరిణామాలు మీరు ఊహించుకోలేరు. నేను ఎంత దూరం వెళ్తానంటే మిమ్మల్ని ఎంత దూరం తీసుకెళ్ళడానికి వెనుకలను. ఇక ఈ ఆటకు ఒక గీత గీస్తున్నా. ఒక్కసారి గీత దాడితే ఎథిక్స్, మోరల్స్, దయా, జాలి అన్ని మర్చిపోతా. థ్యాంకింగ్ యూ హియర్స్ ఒబీడియన్స్ బ్లాక్ క్యాట్. వాడు మనల్ని మిస్లీడ్ చేస్తున్నాడు అండ్ హీ వాంటెడ్ us to know what he's capable of. చాలా క్లోజ్ వెళ్ళాం సూర్య, బట్ వాడు మనల్ని ఓవర్ స్మార్ట్ చేశాడు. నేను ఈ వర్క్ని ట్రస్ట్ చేస్తున్నా. కొంచెం పేషెన్స్తో ఉండు. యూఆర్ ఆన్ ది రైట్ వే. లేట్ అయింది, ఇంటికి వెళ్ళు. ఈ ఇమేజెస్ డీఫేక్ అని నీకు నాకు తెలుసు. కానీ మీ కాలేజ్ వాళ్ళకి తెలియదు కదా. మళ్ళీ నా కోసం మీరు వస్తే ఈసారి ఊహించుకోవడానికి కూడా మీరు ఉండరు. ఇంకా నువ్వు నా దగ్గరికి రాకు. నా ప్రాబ్లమ్స్ నేను చూసుకుంటా. నా వల్ల నువ్వు నా ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లంలో ఎదుర్కోవడం నాకు ఇష్టం లేదు. ఇది నాకేం కొత్త కాదు. ఈ ఫోల్డర్ చూడు. ఎందుకు ఇష్టం హ్యాకింగ్ అంటే అన్నావుగా? నా బెస్ట్ ఫ్రెండ్ రమ్య సైబర్ హ్యాకింగ్ వల్ల హ్యాంగ్ చేసుకొని చనిపోయింది. తన ఫేక్ పిక్స్ని సర్క్యులేట్ చేశాడు. వాడు ఎవడని తెలుసుకోవాలనుకున్నాను. అందుకే ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ చేశాను. కానీ వాడెవడో కనిపెట్టలేకపోయాడు. ఇప్పుడు ఏం చేయగలం? నీకు చాలా ప్రాబ్లం అవుతుంది ఈ ఫేక్ ఇమేజెస్ వైరల్ అయితే. ఈ బెదిరింపులన్నీ నాకు కామనేలే. వాడు మనల్ని బెదిరిస్తున్నాడంటే మనం కరెక్ట్ దారిలోనే వెళ్తున్నామని అర్థం. అది నాకు తెలుస్తుంది. కానీ మనం ఎక్కడో మిస్ చేస్తున్నాం సూర్య. నాకు మెల్లిమెల్లిగా హోప్ పోతుంది. అనవసరంగా ఎక్కువ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తున్నాం అనిపిస్తుంది. చుట్టూ చీకటిగా ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి తిరిగి చూడు సూర్య. నువ్వే వెలుగవచ్చు.
ఈ ఇమేజెస్ డీఫేక్ అని నీకు నాకు తెలుసు. కానీ మీ కాలేజ్ వాళ్ళకి తెలియదు కదా. మళ్ళీ నా కోసం మీరు వస్తే ఈసారి ఊహించుకోవడానికి కూడా మీరు ఉంటారు. ఈ ఇమేజెస్ డీఫేక్ అని నీకు నాకు తెలుసు. కానీ మీ కాలేజ్ వాళ్ళకి తెలియదు కదా. మళ్ళీ నా కోసం మీరు వస్తే ఈసారి ఊహించుకోవడానికి కూడా మీరు ఉంటారు. ఐరా సూర్య ఉన్నాడా? కాల్ లిఫ్ట్ చేయట్లేదు. లేదు, రూమ్లోనే ఉన్నాడు అనుకుంటా. The number you are trying to call is currently not reachable. Please try again later. ఏరా 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 నా వల్లే చనిపోయిందిరా. నీ వల్ల ఏం కాదురా, పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు కదా, వాళ్ళు చెప్తారు ఎవరి వల్ల అని. పోలీస్ కాదు, పోలీస్ కంటే ముందు నేనే కనుక్కుంటా. చూసావు కదా వాడు ఎంత డేంజర్ ఉన్నాడు. నీకేమన్నా అయితే ఏం అవ్వకుండా ఉండి మాత్రం ఏం లాభం? నేను మా నాన్నకు సమాధానం చెప్పాలి. ముఖ్యంగా ఇంత హెల్ప్ చేసిన ఐరాకి నేను రిటర్న్లో చేయగలిగింది వాడిని పట్టుకోవడం మాత్రమే. ఎలారా? నువ్వేం ఏజెంట్ ఆత్రే కాదు. వాడికి ఆత్రేయ అవసరం లేదు. సూర్య ఫైనల్ ఇయర్ బీటెక్ స్టూడెంట్, వీడే ఎక్కువ. చుట్టూ చీకటిగా ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి తిరిగి చూడు సూర్య, నువ్వే వెలుగవచ్చు. ఏంటి సార్, ఎన్ని డేస్ గుర్తొచ్చింది అడ్రస్? నేను రావాలని అనుకున్నా, నువ్వే బలంగా అనుకున్నట్టున్నావు రావద్దని. రా కూర్చో, కాఫీ పెడతావు. ఇంకా ఐరన్ చంపిన వాడిని పట్టుకుంటా ఉన్నా ఉంటా కదా, రోహన్ గారు చెప్పాడు. అవును, హెల్ప్ చేయొచ్చుగా. అయినా పట్టుకొని ఏం చేస్తావురా? ఎందుకు చంపినా అని అడుగుతావా? అవును, ఎందుకు చంపావురా? అడిగి ఎందుకు చంపావురా? ఏం మాట్లాడుతున్నావురా? ఆల్రెడీ ఒకసారి మాయ చేసి మళ్ళీ చేయాలని చూడ. నేనే చెప్పాలని ఏ బేసిస్ చెప్తున్నావురా?
అరే దీనికి నువ్వేదో డిఫెక్ట్లో ఫీల్ అవుతున్నావు. జాతరలో 100 మంది కొంటారు అవే థ్రెడ్స్. టూర్లో నా హ్యాండ్ కొన్న థ్రెడ్ లాంటిది వాడు ఒకడు కొన్నాడేమో. ఆయన థ్రెడ్దేముంది, ఆ రోజు ఉండేది ఈరోజు ఎక్కడ పోయింది. ఎక్కడికి పోయిందో నేను చెప్తా. హలో రోహన్, సూర్య ఉన్నాడా? కాల్ లిఫ్ట్ చేయట్లేదు. లేదు, రూమ్లోనే ఉన్నాడు అనుకుంటా. మీ టూర్ పిక్స్ ఉన్నాయా నీ దగ్గర? ఫిజికల్ కాపీస్ నా దగ్గర ఉన్నాయి, డిజిటల్ సూర్య దగ్గర ఉన్నాయి. ఎవర్రా? అయిరా టూర్ పిక్స్ అడుగుతుందిరా. తెలిసిపోయిందా? పరిణామాలు ఊహించుకోవాలని ముందే చెప్పా కదా. నేను చంపడానికనే వెళ్తాను. కార్ బ్యాక్ డోర్ ఓపెన్ చేసి ఉంది. నో స్క్రాచెస్ ఆన్ ది కార్, విచ్ మీన్స్ ఫోర్స్డ్గా కార్ ఎక్కలేదు. అంటే తెలిసిన వాళ్ళే. అండ్ దట్స్ యూ. కరెక్ట్గా కెమెరాస్ లేని ఏరియాలో బెల్ట్ని ఎక్కివేసి చంపేశావు. ఎన్ని ప్రూఫ్స్ పెట్టుకొని నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? పోలీస్ స్టేషన్ పోవచ్చుగా. ముందు నా డబ్బు కావాలి, తర్వాత ఐరన్ చంపినందుకు నేను నిన్ను చంపాలి. నాకు వేరే దారి లేదా? అయినా ఏదో పెద్ద నెట్వర్క్, నేను జస్ట్ ఎంప్లాయన్ మాత్రం. ఇందులో జాయిన్ అవ్వడం మన చేతిలో ఉంది. ఇందులో టార్గెట్స్ ఉంటాయి. లాస్ట్ మన టార్గెట్ రీచ్ అవ్వలే, చాలా ప్రెషర్ ఉంది. అప్పుడే నీ అకౌంట్లో మనీ గురించి చెప్పా. నేను చేసిన తప్పే. ఆ రోజు మీరు నా లొకేషన్ ట్రై చేసే ముందే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మిమ్మల్ని విషయం చేయను కూడా, అయినా కూడా వాళ్ళు ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చారు. మీరు నన్ను కనిపెడితే
చంపేస్తాను బెదిరించారు. అయినా ఐరాకి దొరికిపోయా. టైం వేస్ట్ అయ్యారా. అయినా నాకు వేరే దారి లేదురా, అందుకే చంపేశా. నీ డబ్బు పోకూడదు. కొట్టేసా. అయినా నిన్ను చంపి జైలుకి వెళ్తే నా కెరీర్ ఏమవ్వాలి? ఐరాకి నేను సారీ చెప్పుకుంటా. హలో నాన్న, అన్నా ఎక్కడున్నావు? కాలేజీలో ఎప్పుడే ఫీగా ఈ లింక్స్ క్లిక్ చేయొద్దు. ఈ లింక్స్ అంటున్నావేంది? లింక్స్? నిండుగా పక్కన. ఓ, మొన్న పేపర్లో చదివాను, ఈ లింకులు ఏవి నొక్కొద్దని, ఓటీపీలు చెప్పొద్దని. అట్లనే మొన్న మన కృష్ణమూర్తి కూడా నొక్కాడట. అకౌంట్లో డబ్బులు అన్నీ పోయాయి. ఓకే, జాగ్రత్త. సరే నాన్న. నెక్స్ట్ ఏంటి? జాబ్ కొట్టావు, స్టైల్గా రెడీ అయ్యావు. డిటెక్టివ్ అవుతావా ఏంటి? నీ ఫ్రెండ్ రమ్య కేసు ఉంది కదా, అది సాల్వ్ చేద్దాం అనుకుంటున్నా. కట్.